ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మీకు తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇర్మియా 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రైజ్ గాడ్. దేవుడు మనకి ఈ సంవత్సరం తెలియచేసిన ఒక వాగ్దానం ఏంటంటే, సూటిగా నీతో నాతో మాట్లాడే ఒక మాట, నీ దుఃఖముకు ప్రతిగా సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఎవరికని చూసినట్లయితే మొదటిగా కన్యకలు అనగా దేవుని సంఘం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విచారణను దేవుడి సంవత్సరం కొట్టాలని ఆశపడుతున్నాడు. ఆ విచారణ అంతా తీసివేసి నీ సంఘంలో ఒక సంతోషకరమైన వర్తమానాన్ని దేవుడు దయచేయాలని ఆశపడుతున్నాడు. రెండోది, మీలో ఉన్న యవనకులకు, ఎవరైతే యవనస్తులు ఉన్న వారి జీవితంలో దేవుడు ఒక నూతనమైన సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మూడోది, వృద్ధులకు. మీకు బైబిల్ నుంచి ఒక ముగ్గురిని గుర్తు చేయించున్నాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, చెట్టు వాడిపోయిందని చాలా బాధపడుతున్నారట. ఆయన బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ చిన్న వాటి కోసమే నువ్వు బాధపడుతున్నావు, అంతానే నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు వాడికి ఇచ్చాడు. ఒక ఆయన మీకు గుర్తు చేస్తున్నాడు. ఒక ఆయన తన జీవన ఆధారమైన గాడిదలు పోయాయని బాధపడుతున్నారట. ఈ రోజు కూడా చాలా మంది జాబ్ లేదనో, లేకపోతే మీ జీవన ఆధారం ఏదైతే ఉందో, ఆ షాప్ అయితే ఏదైతే మీ జీవన ఆధారం ఉందో, లేదా ఈ కూరగాయల కొట్టు అయితే మీ జీవన ఆధారం అని మీరు అనుకుంటున్నారు, అది పోయిందని మీరు బాధపడుతున్నారు. అదేవిధంగా ఆయన కూడా తన జీవన ఆధారమైన గాడిదలు పోయాయని బాధపడ్డాడట. దేవుడు, నువ్వు దానికోసం, నువ్వు చిన్న వాటి కోసం నీ ఆధారం పోయిందని బాధపడుతున్నావు, ఈ దేశానికే నేను రాజును చేస్తున్నానని చెప్పాడు. ఇంకొక ఆయన చూపిస్తాను. గోడలు క్రాక్ అయ్యాయని బాధపడ్డాడట. దేనికోసం అంటే గోడలు క్రాక్ అయ్యాయని బాధపడ్డాడు. మనం సాధారణంగా మన ఇంట్లో ఏదైనా గోడ ఒక క్రాక్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదైనా ప్లాస్టింగ్ చిన్నగా ఒక సిమెంట్ బస్తా తెచ్చుకుని ప్లాస్టింగ్ వేసుకుంటాం. కానీ దేవుడు చెప్పాడు, ఈ మందిరాన్నే కట్టేసుకోమని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషులు మాటిస్తే తప్పుతారు, కానీ దేవుడు మాటిస్తే తప్పుడు. దేవుడు ఇప్పుడు మందిరాన్ని కట్టుకోమన్నాడంటే చెప్పింది ఎవరండి? దేవుడు. కనుక దేవుడే సమకూరుస్తాడు. ఈ సంవత్సరము దేవుడు ఈ 2026లో మీ జీవితంలో ఏదైతే మీ జీవనం ఆధారం అనుకునే కోల్పోయి మీరు బాధపడుతున్నారో 2025లో, ఈ 2026లో దేవుడు అవన్నీ మరలా మీకు ఇవ్వబోతున్నాడు. మీరు జీవన ఆధారం చిన్న కొట్టు పోయిందని మీరు బాధపడినట్లయితే దేవుడు అది అధికంగా మరలా ఈ సంవత్సరం దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మూడోదిగా, మీరు చిన్నగా క్రాక్ అయిపోయింది, మా ఇల్లు పాడైపోయింది, కట్టే దాంట్లో సగంలోనే ఉండిపోయామని మీరు బాధపడినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు మనుషులు మాట ఇవ్వట్లేదు, దేవుడే మీకు స్వయంగా మాటిస్తున్నాడు, అది మరలా కట్టబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాలను, మన జీవితాలను ఆయన మరలా సంతోషకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అలా చేయాలంటే మనం చేయవలసింది ఒకటే, ఆయన్ని సేవించాలి. మనము మన ఇంటి వారము యెహోవాను సేవించుదుము గాక. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.